జరిగిన కార్యకర్తల సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో విమర్శించడం సరికాదన్నారు. ముందుగా కేటీఆర్ తను చేసిన తప్పులను పరిశీలించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో దానం చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నాయకత్వంపై ముఖ్యంగా కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని స్పష్టం చేశారు. ముందుగా కేటీఆర్ తను చేసిన తప్పులను తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ తో కలిసి పాల్గొన్న దానం కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. मुझे पूछते रहते आपकी ताकत क्या है? तो मेरी ताकत मेरी कार्यकर्ता है, यहाँ के लोकल लीडर्स है, यहाँ के बस्ती के हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी। इसके लिए मैं हर बार मेरे रिजल्ट करने से भी डरता नहीं हूँ, मैं फिर लड़ने से भी डरता नहीं। क्यों? ये है मेरा फोर्स ही मेरी ताकत है। तो इसीलिए 6 बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक के अवाम की बदौलत से और कार्यकर्ताओं के बदौलत से मैं जीता हूँ. కార్యకర్తల దయ వల్లనే నేను ఈ స్థాయికి దిగాను. కాబట్టి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చేటువంటిది నేను రక్త నరాల్లో ఉంది. కాబట్టి కార్యకర్తలకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడే మరి మహాలక్ష్మి గారు ఒక మాట చెప్పారు. సుమారు 400 మంది పైచిల్పు కార్యకర్తలు ఉన్నారు అన్నారు. అంటే వాళ్ళకి 42 డివిజన్లు అంటే 42 ఇంటూ 10 అంటే ఎన్ని అయితే మీరే లెక్క చెప్పాలి. అంటే డబల్ ది నంబర్ ఉండాలి. అంటే సుమారు 1000 మంది మన కార్యకర్తలు ఉండాలి. 1000 మందిని మీరు మొబిలైజ్ చేయండి. అందరితో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడే చేసి పోతా ఒకరోజు. ఆ వేరు అందరు చేసి ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేస్తా. అదే ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఏరియా కూడా డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 35 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. వారికి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవన్నీ కూడా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా దాన్ని డివైడ్ చేసి అన్ని వర్క్స్ కి ఎలా ఇవ్వాలనేది నేను ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాను. డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ డివిజన్ లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ నాయకుల వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని అలాగా బడ్జెట్ కేటాయిస్తామని తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఇప్పుడు 300 డివిజన్లు మరి వచ్చాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ మనం చూసినట్టయితే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే గ్రేటర్ సిటీలు ఉన్నాయో వారి యొక్క గ్రేటర్ సిటీకి మీరు విస్తరణ చూసినట్టయితే కేవలం 2000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం ఉంటే 2500 స్క్వేర్ కిలోమీటర్సే ఉంటుంది. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ జరిగిన తర్వాత పక్కనటువంటి మున్సిపాలిటీస్ మెర్జ్ అయితే 6500 స్క్వేర్ కిలోమీటర్లు అంటే పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ యొక్క విస్తరణ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది.